శివారాధనకు అన్ని రోజుల కన్నా అత్యంత విశిష్టమైనది మాఘబహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి. 2025లో శివరాత్రి ఎప్పుడొచ్చింది? డేట్ విషయంలో గందరగోళం ఏమైనా ఉందా తెలుసుకుందాం. భోళాశంకరుడంటే భక్తులకు ఎంతో ప్రీతి. ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదనే 15 రోజులకొకసారి, నెల రోజులకు మాస శివరాత్రి, ఏడాదికి మహాశివరాత్రి అంటూ ఆరాధిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం రోజు వచ్చింది. వాస్తవానికి తెలుగువారి పండుగలన్నీ సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోనికి తీసుకుంటారు. కానీ కార్తీక పౌర్ణమి, దీపావళి, అమావాస్య, శివరాత్రికి మాత్రం రాత్రికి తిథి ఉండడం ప్రధానం. ముఖ్యంగా శివరాత్రికి లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండాలి. అందుకే నిస్సందేహంగా మహాశివరాత్రి ఫిబ్రవరి 26న జరుపుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. చతుర్దశి తేదీ 26 ఫిబ్రవరి 2025 ఉదయం 11:08 ప్రారంభమై 27 ఫిబ్రవరి 2025 ఉదయం 8:54 ముగుస్తుంది. అంటే సూర్యోదయానికి తిథిని పరిగణలోనికి తీసుకుంటే ఫిబ్రవరి 27 శివరాత్రి జరుపుకోవాలి. కానీ లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ముఖ్యం కాబట్టి ఫిబ్రవరి 26 బుధవారమే శివరాత్రి. మహాశివరాత్రి వ్రత పరాన్న ముహూర్తం. మహాశివరాత్రి ఉపవాసం 2025 ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఉపవాస దీక్షకు మంచి సమయం ఉదయం 6:48 నుండి 8:54 వరకు ఉంటుంది. శివపూజ ఐశ్వర్యం, ఆనందం కోసం కాదు. హిందువులకు శివారాధన మీదున్న మక్కువ ఏటికేడు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. భోళాశంకరుడు ఐశ్వర్యాన్నిస్తాడు, ఆనందాన్నిస్తాడు, బాధలన్నీ తీర్చేస్తాడని కాదు, సృష్టి తత్వాన్ని బోధిస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తి కల్పిస్తాడని, తనలో ఐక్యం చేసుకుంటాడని భక్తుల విశ్వాసం. మిగిలిన పండుగల కన్నా భిన్నం. ఏ పండుగ అయినా స్నానం, పూజ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లంతా సందడి ఉంటుంది. కానీ శివరాత్రి పండుగ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, సంసార సుఖాలకు దూరంగా ఉంటూ అనుక్షణం శివయ్య ధ్యానంలోనే రోజు గడుస్తుంది. మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత. మహాశివరాత్రి ఉపవాసం ఉండి ఆరాధించడం ద్వారా సుఖం మరియు మోక్షం రెండింటినీ పొందుతాడని శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో వివరించబడినది. శివపార్వతుల అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్ముతారు. సాధారణంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి నుంచి నియమాలు పాటించినట్టే మహాశివరాత్రి పాటించేవారు త్రయోదశి నుంచి నియమాలు పాటించాలి. త్రయోదశి రోజు ఓ పూట భోజనం చేసి నేలపై నిద్రించాలి. చతుర్దశి రోజు శివాలయాన్ని దర్శించుకొని ఉపవాసం, జాగరణ చేయాలి. ఓం నమః శివాయ.